Good morning, students. This is Prasanna, worked as a statistics lecturer in CRR College for Women, Eluru. Today, I would like to discuss about hypothesis testing, and our topic is t-test for difference of means. Procedure చూద్దాము. t-test for difference of sample means. Test procedure. Suppose if we want to test two independent samples xi, I is equal to 1 to so on n1, and yj, j is equal to 1 to so on n2 of sizes n1 and n2 have been drawn from two normal populations with means mu x and mu y respectively. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకునే అజంప్షన్స్ ఏంటంటే ఇక్కడ టూ ఇండిపెండెంట్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని డ్రా చేస్తున్నాము. అంటే ఇక్కడ మనం టూ నార్మల్ పాపులేషన్స్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ టూ మీన్స్కి మనం టెస్ట్ చేయాలి కాబట్టి టూ నార్మల్ పాపులేషన్స్ని కన్సిడర్ చేసి వన్ ఆఫ్ ద పాపులేషన్ నుంచి xi అనే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని మనం డ్రా చేసుకుంటున్నాము. వీటి యొక్క సైజు n1 అనుకుంటున్నాము. అండ్ అలాగే అనదర్ పాపులేషన్ నుంచి yj నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని డ్రా చేస్తున్నాము. వీటి యొక్క సైజు n2 అంటున్నాము. అంటే ఇక్కడ మనం క్లియర్గా ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ n1 నాట్ ఈక్వల్ టు n2. అంటే ఇక్కడ టూ ర్యాండమ్ శాంపుల్స్ యొక్క సైజెస్ ఈక్వల్ అవ్వాల్సిన కండిషన్ లేదు. అంటే ఇందులో ఒక 10 నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని డ్రా చేస్తే అనదర్ పాపులేషన్ నుంచి ఇక్కడ ఒక 12 నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని డ్రా చేసుకోవచ్చు. అంటే కంపల్సరీ ఈ టూ పాపులేషన్స్ నుంచి మనం డ్రా చేసే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ యొక్క సైజు ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం కన్సిడర్ చేసిన పాపులేషన్ యొక్క మీన్స్ mu x అండ్ mu y కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అజంప్షన్ నల్ హైపోథిసిస్ H0 ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే దట్ ద శాంపుల్స్ హ్యావ్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద నార్మల్ పాపులేషన్స్ విత్ మీన్ mu x అండ్ mu y. Under the assumption the population variance are ఈక్వల్. ఓకే, ఇక్కడ మనం కన్సిడర్ చేసే నల్ హైపోథిసిస్ అజంప్షన్ ఎలా తీసుకోవాలి? ఒకటి, దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ మీన్స్, అంటే mu x ఈక్వల్ టు mu y అనేది ఒకటి ప్రూవ్ చేయాలి. ఆర్ లేదు అనుకుంటే గనక ద శాంపుల్స్ హ్యావ్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద నార్మల్ పాపులేషన్ విత్ మీన్ mu x అండ్ mu y అని చెప్పి చూపించాలి. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కండిషన్కి వచ్చేసరికి దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద పాపులేషన్ మీన్స్ mu x నాట్ ఈక్వల్ టు mu y అవుతుంది. లేకపోతే ద శాంపుల్స్ డస్ నాట్ హ్యావ్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద పాపులేషన్ విత్ మీన్ mu x అండ్ mu y అని చెప్పి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చేసరికి ఇక్కడ మనం డిఫరెన్స్ ఆఫ్ శాంపుల్ మీన్స్ని కన్సిడర్ చేస్తున్నాము. సో ఆ యొక్క అజంప్షన్ని బేస్ చేసుకొని ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ మనం ఎలా అజ్యూమ్ చేసుకుంటున్నామంటే మాడ్యులస్ ఓవర్ టీ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఓవర్ x బార్ మైనస్ y బార్ బై స్క్వేర్ రూట్ ఓవర్ క్యాపిటల్ S స్క్వేర్ ఇంటూ 1/n1 ప్లస్ 1/n2. ఓకే, ఇక్కడ మనం నొటేషన్స్ అన్నిటినీ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే x బార్ అనేది ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ x యొక్క మీన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే y బార్ అనేది అనదర్ ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ yని ఇండికేట్ చేస్తుంది, y యొక్క మీన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క S స్క్వేర్ అనేది కంబైన్డ్ పాపులేషన్ యొక్క వేరియన్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ n1 అనేది x నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ యొక్క సైజ్, అండ్ అలాగే n2 అనేది y నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ యొక్క సైజ్. ఓకే, సో వీటిని ఇక్కడ నొటేషన్స్ వైజ్ రాసుకుంటే వేర్ x బార్ ఇస్ ఈక్వల్ టు 1/n1 రావాలమ్మా. ఇక్కడ యాక్చువల్గా 1/n1 సమ్మేషన్ xi, అండ్ అలాగే y బార్ ఇస్ ఈక్వల్ టు 1/n2 సమ్మేషన్ yj.
అండ్ ఇక్కడ ఎస్ స్క్వేర్ ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా 1/n1 plus n2 minus 2 into summation over I is equal to 1 to n1 xi minus x bar whole square plus summation over I is equal to 1 to n2 yj minus y bar whole square is an unbiased estimate of the common population variance sigma square. And which is follows student t distribution with n1 plus n2 minus 2 degrees of freedom. ఓకే, ఇక్కడ మనం టీ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ కి ఫార్ములా కన్సిడర్ చేసాము. వీటిలో ఉన్న నొటేషన్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి ఫార్ములాస్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క టీ టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఇస్తున్నారమ్మా, n1 ప్లస్ n2 మైనస్ 2. ఇంతకుముందు మనం ప్రీవియస్ సింగిల్ మీన్ టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్కి వచ్చేసరికి న్యూ ఈజ్ ఈక్వల్ టు n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పి రిప్రజెంట్ చేసాం. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్కి వచ్చేసరికి n1 ప్లస్ n2 మైనస్ 2 కింద మనం కన్సిడర్ చేస్తాం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఫైనల్ కన్క్లూజన్ పార్ట్ వచ్చేసరికి టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టేబులేటెడ్ వాల్యూ అయితే కనుక we accept the null hypothesis, otherwise we reject the null hypothesis. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ని మనం బేస్ చేసుకుని ప్రాబ్లం ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి ప్రొసీజర్ చూద్దాం. బిలో ఆర్ given gain in weights with kilograms of pigs fed on two diets A and B. డైట్ ఏకి వచ్చేసరికి సమ్ న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చారు అండ్ అలాగే డైట్ బికి వచ్చేసరికి కొన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ పిగ్స్ ఫీడింగ్ అంటే వారి యొక్క గెయిన్ అవ్వడానికి, వాటి యొక్క వెయిట్ గెయిన్ అవ్వడానికి 2 డైట్స్ ఫాలో అవుతున్నారు, ఫుడ్ ఏ అండ్ ఫుడ్ బి అనే 2 డైట్స్, దట్ మీన్స్ ఏ అండ్ బి. ఓకే, ఇక్కడ మనం వీటి యొక్క గెయిన్ వెయిట్స్ ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం టెస్ట్ చేయమంటున్నారు, టెస్ట్ ఇఫ్ ద 2 డైట్స్ సిగ్నిఫికెంట్లీ యాజ్ రిగార్డ్స్ దేర్ effect on increase in weights at 5% level of significance అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని నల్ హైపోథసిస్ చూద్దాం. H0 μx is equal to μy అంటే there is no significant difference between the 2 diets A and B increase in weights. నల్ హైపోథసిస్ లో మనం ఈక్వాలిటీ కండిషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని చెప్తున్నాము. అంటే మనం తీసుకున్న 2 డైట్స్ లో ఆ యొక్క ఇంక్రీజ్ ఇన్ వెయిట్స్ లో మనకి ఈ యొక్క 2 డైట్స్ లో ఎలాంటి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదు, అంటే బోత్ ఆర్ సేమ్ అని చెప్పి నల్ హైపోథసిస్ లో అజంప్షన్ ని తీసుకున్నాము. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ కి వచ్చేసరికి H1 μx నాట్ ఈక్వల్ టు μy అంటున్నాము. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ లో మనం సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ చూపించాలి కాబట్టి దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 డైట్స్ ఏ అండ్ బి ఇంక్రీజ్ ఇన్ వెయిట్స్ అని చెప్పి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ లో అజంప్షన్ ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం n1 is equal to 12, n2 is equal to 15 అంటున్నాము. అంటే దట్ మీన్ డైట్ ఏ అంటే ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ n1 అనుకుందాము. ఓకే, దట్ మీన్స్ 12. అండ్ అలాగే డైట్ బిలో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ అంటే ఇంక్లూడింగ్ ఈ 3 వాల్యూస్ తో కలిపమ్మా. ఓకే, ఇవన్నీ కలిపితే కనుక n2 is equal to 15 అనుకుందాం. ఓకే, ఇప్పుడు వీటిని మనం బేస్ చేసుకొని టెస్ట్ స్టాటిస్టిక్ ప్రకారం క్యాలిక్యులేటెడ్ వాల్యూని తీసుకురావాలి. సో x బార్ is equal to ఫస్ట్ డైట్ ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని యాడ్ చేసి డివైడెడ్ బై 12 చేద్దాం, దట్ ఈస్ ఈక్వల్ టు 28. నెక్స్ట్ అలాగే y బార్ is equal to అంటే డైట్ బిలో ఉన్న నెంబర్ ఆఫ్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై 15 చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 30.
నెక్స్ట్ ఎస్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, 1/n1 ప్లస్ 1/n2 మైనస్ 2 ఇంటూ సమ్మేషన్ ఓవర్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ yj మైనస్ y బార్ హోల్ స్క్వేర్. సో ఈ యొక్క వాల్యూ కన్సిడరేషన్ కోసం నెక్స్ట్ ఇక్కడ మనం టేబులర్ ఫామ్ ని ప్రిపేర్ చేస్తున్నాము, దట్ ఈజ్ xi yi అండ్ అలాగే xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్, yj మైనస్ y బార్ హోల్ స్క్వేర్. సో ఈ యొక్క వాల్యూస్ అన్నిటినీ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ యొక్క కాలమ్స్ అన్ని క్యాలిక్యులేషన్ చేసి వీటి యొక్క టోటల్స్ తీసుకోవాలి. అంటే సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ కావాలి కాబట్టి ఈ యొక్క కాలమ్ టోటల్ అండ్ అలాగే సమ్మేషన్ yj మైనస్ y బార్ హోల్ స్క్వేర్ కావాలి కాబట్టి ఈ లాస్ట్ కాలమ్ యొక్క టోటల్స్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క కాలమ్స్ ని మనం బేస్ చేసుకుని ఈ యొక్క టేబులర్ ఫామ్ ద్వారా ఎస్ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/n1 ప్లస్ n2 మైనస్ 2 అంటే 12 ప్లస్ 15 మైనస్ 2 ఇంటూ సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ yj మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ స్క్వేర్ వాల్యూ వచ్చి 71.60కి ఈక్వేట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే t is equal to x bar minus y bar by square root over s square into 1/n1 plus n2 1/n2 that is equal to ఇక్కడ మనకు వచ్చిన x bar y bar వాల్యూ అండ్ అలాగే s స్క్వేర్ వాల్యూ అండ్ అలాగే n1 n2 వాల్యూస్ ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా ఇక్కడ t క్యాలిక్యులేటెడ్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 0.610. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. సో టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ని మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n1 ప్లస్ n2 మైనస్ 2 ఇచ్చారు. అంటే దాని ప్రకారం 25 అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవుతుంది. అండ్ అలాగే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర t టేబులేటెడ్ వాల్యూ వచ్చేసరికి 2.060 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఫర్దర్ గా ఫైనల్ గా ఇక్కడ ఏం కన్క్లూజన్ తీసుకుంటున్నాము, కంపారిజన్ చేసేటప్పుడు t క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేస్తే కనుక లెస్ దాన్ వచ్చింది కాబట్టి వీ యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్. ఓకే, ఇక్కడ నల్ హైపోథసిస్ ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే there is no significant difference between the increase of weights in two diets A and B అనేది ఇక్కడ మనం కన్క్లూజన్ కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసరికి the heights of a 6 randomly chosen sailors in inches 63, 65, 68, 69, 71, 72 respectively. Those of 10 randomly chosen soldiers are 61, 62, 65, 66, 69, 70, 71, 72, 73 respectively. Discuss the height that these data through on the suggestion that the sailors are the average taller than soldiers at 5% level of significance. ఓకే, ఇక్కడ మనకి 2 కేటగిరీస్ ఆఫ్ పాపులేషన్స్ ఇచ్చారు. ఒకటి వన్ ఆఫ్ ద వచ్చి సైలర్స్ యొక్క హైట్ విత్ ఇన్ ఇంచెస్ లో ఇచ్చారు అండ్ అలాగే 10 సోల్జర్స్ యొక్క హైట్ ఇంచెస్ లో ఇచ్చారు. ఇక్కడ మనల్ని ఏం టెస్ట్ చేయమంటున్నారు, సైలర్స్ ఆర్ యావరేజ్ టాలర్ దాన్ సోల్జర్స్ అని అడుగుతున్నారు. సో దాని ప్రకారం ఇక్కడ ఫస్ట్ నల్ హైపోథసిస్ తీసుకుందాము. సైలర్స్ అండ్ సోల్జర్స్ యొక్క హైట్ యావరేజ్ హైట్ అనేది ఈక్వల్ అని తీసుకుందాం. అంటే దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ ఆఫ్ ద సైలర్స్ అండ్ సోల్జర్స్. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్కి వచ్చేసరికి µx గ్రేటర్ దాన్ µy రావాలి.
ఓకే, అంటే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏం చెప్తున్నారు? యావరేజ్ హైట్ అనేది సైలర్స్ కన్నా సోల్జర్స్ యొక్క హైట్ గ్రేటర్ ఉంది అంటున్నారు. సో దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ ఆఫ్ ది సైలర్స్ అండ్ సోల్జర్స్ అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ N1 is equal to 6 అంటే నెంబర్ ఆఫ్ సైలర్స్ ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ కాబట్టి N1 is equal to 6 అండ్ N2 is equal to 10 అంటే నెంబర్ ఆఫ్ సోల్జర్స్ 10 ఉన్నారు. నెక్స్ట్ వీటిని మనం బేస్ చేసుకుని X బారు Y బారు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఇండివిజువల్ గా మనకి వాల్యూస్ ఇచ్చారు కాబట్టి వీటిలన్నిటిని యాడ్ చేసి బై 6 చేస్తే X బార్ ఈక్వల్ టు 68 అండ్ అలాగే Y బార్ ఇస్ ఈక్వల్ టు 67.8 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండిట్లకి మనం కామన్ గా క్యాపిటల్ S స్క్వేర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఇంతకుముందు మనం ప్రీవియస్ గా చేసిన టేబులర్ ఫామ్ ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తే xi minus x bar whole square అండ్ అలాగే yj minus y bar whole square. ఓకే, ఇక్కడ మనకి థర్డ్